Hello, guys. Welcome to my channel, guys. This is your demonic descendant, guys. స్వాగతం సుస్వాగతం సెకండ్ ఎపిసోడ్కి. ఈరోజు వచ్చేసి మనము కొన్ని టీమ్స్ చేయాలి, guys. కొన్ని టీమ్స్ అయితే చాలా చేయాలి. ఈరోజు చాలా పని ఉంది. దీనికి శాడిల్ కూడా చేయాలి మనం. చాలా అంటే చాలా పని ఉంది. ఆ శాడిల్ చేయడం కూడా చాలా కష్టం. ఈరోజు వచ్చేసి మనం ఏం చేద్దామంటే చాలా పని చేయాలి. అంతే, అదే ఇంపార్టెంట్. మీరు చూడొచ్చు, ఈరోజు నేను కేవ్లో ఉన్నాను. కేవ్లోకి ఎందుకు వచ్చానంటే అక్కడ ఐలాండ్లో మొత్తం నిన్న ఏమైందంటే రికార్డింగ్ క్రాష్ అయిపోయింది. రికార్డింగ్ చేస్తున్నప్పుడు గేమ్ మొత్తం క్రాష్ అయిపోయింది. డిమానిక్ డిప్లోసారస్ ఒకటి స్పాన్ అయింది మనం ఉంటున్న ఐలాండ్లో. మళ్ళీ ఇంకొక ఇండానమస్ రెక్స్ ఒకటి స్పాన్ అయింది కదా. అది కూడా ఇట్లాంటి ఇండానమస్ రెక్స్ కూడా కాదు, ప్రైమల్ ఇండానమస్ రెక్స్. అది స్పాన్ అయింది. ఈ రెండు ప్రొజెక్టైల్స్ వదిలిని అయిపోయాయి. గేమ్ క్రాష్. నేను చచ్చిపోయినా, మొత్తం లూట్ అంతా పోయింది, మొత్తం ఎగిరిపోయింది, గేమ్ క్రాష్ అయిపోయింది, గేమ్ మొత్తం పోయింది. గేమ్ మొత్తం పోయింది. మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చినా అనుకుంటున్నారా? నిన్న లక్కీగా ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్కి బ్యాకప్ సేవ్ చేసి పెట్టినా అనమాట. దానివల్ల బతికిపోయాం మనం. ఈరోజు అయితే కొన్ని మెటల్ టూల్స్ కూడా అప్గ్రేడ్ అవుదాము. ఇంకా కొన్ని టీమ్స్కి అయితే శాడిల్స్ తెచ్చుకుందాం. ఫస్ట్ సీలకి అయితే ఎంటర్ అవుదాము. సీలకి ఏం చేద్దాం, ఇది ఆర్చియాన్ని ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తుంటే దీన్ని టేమ్ చేసాం ఎక్స్ట్రాటైజ్ని. చూపెడతాను ఆగండి మీకు. చాలా పెద్దగా ఉంది. ఇది ప్యాసివ్ టేము. ప్యాసివ్ టైమ్స్ ఎట్లా అంటే లాస్ట్ స్లాత్లో నాకు మీకు కింద కనిపిస్తుందా, ప్రైమల్ ఫుడ్ అని చెప్పి కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ లాస్ట్ స్లాత్లో వచ్చేసి మనం ఏదన్నా కొన్ని ఏంటంటే టింటో బెర్రీస్ అడుగుతాయి, అంటే వెజిటేరియన్వి టింటో బెర్రీస్ అడుగుతాయి. కొన్ని ఏంటంటే ఇది కార్నివారస్ వచ్చేసి మనకి ఇట్లా మీట్ అడుగుతాయి అనమాట. మీట్ అడిగి అవేది అడిగితే అది ఇచ్చేస్తే మనకి తొందరగా టేమ్ అయిపోతాం. ఆ టేమ్ అయిపోతాయి మనకి తొందరగా, చాలా తొందరగా టేమ్ అయిపోతుంది. దీనికి హెచ్పి అయితే ఇచ్చేద్దాం కొంచెం. వెయిట్ మెయింటైన్ చేద్దాం. డ్యామేజ్ 60 అంటే ఎక్కువనే కదా ఇది లిటరల్లీ. మూమెంట్ స్పీడ్ హెచ్పి కొంచెం ఎక్కువ పెడదాము. ప్రైమల్ కేయాస్లో ఆడుతున్నాం కాబట్టి హెచ్పి ఎక్కువ ఉండాలన్నమాట మనకి. డ్యామేజ్ కూడా ఎక్కువ ఉండాలి, స్టామినా కూడా ఎక్కువ ఉండాలి తప్పించుకోవడానికి. $10,000. ఓకే, దీనికి అసలు శాడిల్ ఏమొస్తుంది అబ్బా అసలు? చూద్దాం. ఆర్చియా, దీని పేరేంటి ఫస్ట్? ఏమేం కావాలి గాయస్? అది ఏందయ్యా అది సామి? మెటల్ 200? మెటల్ 200 ఏడికేం ఎత్తుకున్నాను నేను? కష్టమే గైస్. దీన్ని కాముష్గా తీసుకొని జేబులో పెట్టుకుందాం. కష్టం. మీరు ఎక్కువ డిమాండ్ చేస్తుర్రు. అంత ఎక్కువ డిమాండ్ చేస్తే నేను ఎక్కడికేంచి తీసుకుంటాను? సైలెన్స్. ఇంత ఎక్కువ డిమాండ్ చేస్తే నేను ఎక్కడి నుంచి ఎత్తుకుంటాను మీకు లూట్? సరే, ఫస్ట్ అయితే మెటల్ టూల్స్కి వెళ్ళిపోదాం. వెపన్స్ మేలే. ఏందయ్యా ఇదేం పుల్ అవుతలేదు? మన దగ్గర ఎంత ఉంది, పుల్ అవుతలేదు ఎందుకు? దీనికి ఇప్పుడు ఏం రోగం వచ్చింది అయ్యా మాడికి? ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో పడేయాలి ఇప్పుడు నేను. ప్యాచ్ ఉంది, ఇంత ఫైబర్ ఉంది, ఒబ్సిడియన్ ఉంది, ఎలిమెంటల్ షార్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా ఎందుకు పుల్? ఫస్ట్ బెడ్ గైస్. అబ్బా అబ్బా అబ్బా, కరెక్ట్ గుర్తొచ్చింది గైస్. ఫస్ట్ బెడ్. బెడ్ చాలా ఇంపార్టెంట్. బిగిలు చచ్చిపోతే మళ్ళీ ఈయనే స్పాన్ కానికి. ఇవన్నీ అయితే ఇందులో వాడేద్దాం. ప్రస్తుతానికి సరిపోతే, ఇవన్నీ సరిపోతే అనుకుంటున్నా. బ్లడ్ చాలా ఇంపార్టెంట్ గైస్. టాక్సిక్ బ్లడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైనా రండి.
ఇదొకటి ఇదొకటి. ఇంకేం కావాలి మనకి? రేంజ్డ్ వెపన్ ఒకటి కావాలిగా. అబ్బా, ఇంకొకటి కావాలి ఇది. మనకి ఫ్లైయర్ అన్లాక్ అయితే గైస్, మనకి లిటరల్లీ చెప్తున్నాగా, ఫ్లైయర్ అన్లాక్ అయితే చాలా మట్టికి రిసోర్సెస్ కి ప్రాబ్లం తగ్గిపోతుంది గైస్. చాలా మట్టికి. మెటల్ ఎందుకు తీసుకొచ్చాయ్యా నేను? మీతో మాట్లాడుకుంటూ మెటల్ ఎత్తుకొని వచ్చిన. ఇంకెన్ని కావాలి మనకి రేంజ్డ్ వెపన్ కి? ఇంకొకట అయిపోయిద్దిలే అయ్యా. వుడ్ ఏది? వుడ్ పుల్ చేయగలమా అసలు? పుల్ అవుతుందా వుడ్? ఎంత? 100 పుల్ చేద్దాం. వచ్చిందిలే, పుల్ అయితే అవుతుంది కానీ ఎందుకో ఇది పుల్ అవుతుంది కానీ ఇది మాత్రం అవుతలేదు గైస్ ఎందుకో. ఫుల్ అయితే అవుతుంది కానీ ఇది మాత్రం అవ్వట్లేదు. చూద్దాం ఒకసారి మనం. ఇది మాడ్ ఏం ప్రాబ్లం వచ్చిందో చూద్దాం మనం. అబ్బా, ఇది ఒకటి వస్తే సాయిరామ్. క్రాస్ బో తో కొట్టడం ఇష్టం గైస్ నాకు కొంచెం ఎక్కువ. మస్త్ అనిపిస్తుంది అనమాట తో కొడితే. ఇంకొక మార్టల్ అండ్ ప్రెజర్ ఇంకొకటి కూడా క్రాప్ చేద్దాం. అది ప్రైమల్ ఉంటది గైస్, పొజిషన్ది ఏదో ఉంటది అది పొజిషన్లకి. ఫస్ట్ అయితే మనం ఏది ఇది నార్కాటిక్స్ కావాలి. ఇదైతే ఒకటి క్రాఫ్ట్ చేద్దాం. క్రాఫ్టింగ్. కరెక్ట్ కొట్టాను కదా ఫుల్. బా స్టోన్ లేదా? నిజంగానే ఇప్పుడు స్టోన్ లేదు గైస్. నిజంగానే స్టోన్ లేదు. స్టోన్ లేదు, స్టోన్ లేదు. ఇది తీసుకుందాం, పాత వదిలేద్దాం. స్టోన్ లేదు ఇప్పుడు. స్టోన్ అడిగని చెప్పుకున్నాను నేను. ఇది క్లబ్ తీసేద్దాం గైస్, క్లబ్ వద్దు మనకి. క్లబ్ వద్దు మనకి ప్రస్తుతానికి అయితే. ఇట్లా వెళ్ళిపోదాం రాఫ్ట్లా. రాఫ్ట్లలో వెళ్ళిపోదాం. ఇది బయట ఏమో వాన పడుతుంది. బయట చూడాలి ఏమున్నాయో ఏం లేవో చూడాలి ఒకసారి మనం. ఆరోస్ లేవయ్యా. క్రాస్ బో తీసుకున్న, ఆరోస్ మర్చిపోయా. ఇది ఇంకా బాగుంది. కొంచెం ఇవేమన్నా టీమ్స్ మంచివి అయితే మనము టెక్ వాటిని చంపుదాం కదా. చంపుదాం ఒకసారి. టెక్ వాటిని చంపితే ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ ఇంకా పాలిమర్ వస్తాయి అన్నమాట. వాటితోటి మంచి పని ఉంది మనకి. టెలిపోర్టర్స్ చేసుకుందాం వాటితో. టెలిపోర్టర్స్ చేసుకుంటే చాలా మట్టికి మన స్ట్రెస్ తగ్గిపోద్ది. చాలా అంటే చాలా మట్టికి తగ్గిపోద్ది అయ్యా స్ట్రెస్ అయితే. నిజం చెప్తున్నా, ఎలక్ట్రానిక్స్ క్రాఫ్ట్ చేయాలంటే చాలా పెద్ద తలనొప్పి అయ్యా. చాలా అంటే చాలా తలనొప్పి. మెటల్ కూడా ఈ మ్యాప్ లో ఎక్కడ దొరుకుద్దో నాకు తెలియదు. కొంచెం మెటల్ కూడా చూడాలి. కొత్త మ్యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐలాండ్ అనుకో మనకి వాల్కెనో పైన అయితే దొరుకుతుంది మెటల్. కొత్త మ్యాప్లో అయితే ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పలేం మనం మెటల్. ఏ చీరా ప్రాక్టీస్ లో అవుతుంది. స్టోన్ తీసుకొని వద్దాము. మళ్ళీ ఒకసారి ఆగండి. టెరనడానికి ఏమేమి కావాలో కొంచెం చూద్దాం. టెరనడాన్ సాడీ లేదబ్బా. అన్లాక్ చేయలేదా మనము? ఒకసారి చేద్దాం. ఈటీ
పీటీ శాడిల్కి ఏమేమి కావాలి? కిరాటిన్ కావాలి. హైడ్ హైడ్ 200. అది హైడా ఇంకేమన్నా? రాప్టర్ శాడిల్ కూడా ఒకటి అన్లాక్ చేసుకుందాం. ఎందుకైనా మంచిది పనికి. నాకు రాప్టర్ మంచిగా అనిపిస్తుంది. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. రాప్టర్ కొంచెం గ్రౌండ్లో మూమెంట్స్ కూడా బాగానే ఉంటుంది కానీ మేలేలో ఏమి ఉండదు గైస్. అది మేలేలో ఏమి ఉండదు దానికి అసలు. రాప్టర్ స్టార్టింగ్ టైంకి బాగుంటుంది, అది కొంచెం పర్వాలేదు. బోలాతోనే వేసి పట్టుకోవచ్చు రాప్టర్ని అయితే. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా పైకి? ఇది ఉందిగా, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మనం పైకి. ఇక్కడ పార్క్ చేద్దాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. 3 ఏదబ్బా. నేను అంత దూరం పోదా? సరే ఇటు దాకా పోవద్దు. ఇక్కడ దాకా కూడా పోదా? సరే ఇక్కడ దాకానే పోద్దా? ఏంది ఇది రీయూజబుల్ ఎందుకు పని చేస్తలేదు? ఏం గ్లిచ్లు నడుస్తున్నాయి స్వామి ఇందులో. నాకుంది ఇది ఒక్కటే, మళ్ళీ ఇది కూడా పనికి రాకపోతే ఇంకెందుకు? బూతులు వస్తున్నాయి నాకు లిటరల్లీ. ఇప్పుడు పని చేయకపోవడం ఏంది? అది చాలా ఇంపార్టెంట్ గా ఇది రీయూజబుల్ది. బాచి రీయూజబుల్ది పని చేస్తలేదు. ఈ గ్లిచ్ల వల్ల చిరాకు వస్తుంది అయ్యా నాకు. ఆర్క్ లో ఒక్కసారి గ్లిచ్ వచ్చిందంటే కష్టం మీద పోతుంది. అసలే చాలా కష్టం గ్లిచ్ పోవడం అంటే. అక్కడ ఏముంది అయ్యా బ్లాక్ కలర్ షాడోలా? అది రాత్రి పూట మన తెలుగు సినిమాల్లో దెయ్యం కూర్చున్నట్టు కూర్చుంది. ఏంది అసలు అది? షాడో రాక్ ఎలిమెంటా? 30K హెల్త్. షాడో క్యూబుల్ కావాలంట దానికి. పని చేస్తలేదు అసలు. సరే పైన ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. కొంచెం చేంజ్ చేద్దాం. హ్యాచర్ ఇటు పెట్టి అది అటు పెడదాం. హిట్ బార్ కూడా పనిచేస్తలేదా ఏంది కొంప తీసి? తైలం తైలం తైలం. ఇది సస్తం సస్తం పక్కా చచ్చిపోతాం. ఇది చెట్లు కూడా ఎక్కగలదు గైస్ ఈ థైలాన్ అయితే, నిజం చెప్తున్నా కదా. అమ్మా వెళ్ళిపోయింది ఇది. సామి చాలు. అరే ఇక్కడ ఉన్నది ప్రైమల్. బాబా బాబా, దీన్ని ఎట్లా అవుట్ రన్ చేస్తామయ్యా? దీన్ని ఎట్లా ఎట్లా అవుట్ రన్ చేయాలి ఇప్పుడు? ప్రైమల్ గా ఇది 7 మిలియన్ ఉంది. అబ్బా బాబా, దీన్ని అవుట్ రన్ చేయాలన్నా కూడా కష్టమే సామి. షాడో ఉంది ఇక్కడ. అబ్బా రాఫ్ట్ మీదకి ఎక్కుదాం అంటేనేమో చచ్చిపోతాము. బెడ్ ప్లేస్ చేసాంగా. అమ్మ అవుట్ రన్ చేసాం, వెళ్ళిపోదాం. వద్దు వద్దు స్వామి, నువ్వు వద్దు, నీ లూట్ వద్దు నాకు. అది కూడా అల్లటప్ప తైలాన్ కాదు, ప్రైమల్ ప్రైమల్. ప్రైమల్ తైలాన్ అది. దాని పేరు వేరే గైస్, నేను కొంచెం వేరేగా పలుకుతాను అనమాట.
తైలకాలియో దాని పేరు. నేను తైలాన్ అని పిలుస్తా దాన్ని. ఏమనుకోకండి. ఇట్లాంటివి ఉంటే ఎట్లా సర్వే చేసేది ఎట్లా? వాల్కానిక్ డోడోరెక్స్ ఎలిమెంటల్ కేబుల్ కావాలి దానికి. వాయమ్మో! రిసోర్సెస్ కలెక్ట్ చేద్దామన్నా కూడా చిన్న చిన్నవి కూడా లేవు, పక్క పక్కన చూద్దామంటే. నెక్స్ట్ టియర్ ఉన్నాయి. అవి కూడా వన్ షాట్ లో లేపేసేటివి. చూసుకొని పని చేయాలి మనం చాలా జాగ్రత్తగా. ఒకసారి మన ఐలాండ్ కాడికి వెళ్ళేసి వద్దాము, చూపెడితే ఏమేమి ఉన్నాయో మీకు. అది మన ఐలాండ్ కదా, మన స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఉన్న ఐలాండ్ కదా అది. ఆడికి వెళ్ళి చూపెడితే ఏమేమి ఉన్నాయో. నేను ఆడి నుంచి వచ్చినాక చాలా స్పాన్ అయినాయి స్వామి. నిజంగా చాలా అంటే చాలా స్పాన్ అయినాయి. లిటరలీ. ఈజీ ఐలాండ్ అని పేరుకే ఈజీ ఐలాండ్ అని ఉంది ఆడ గ్రీన్ కలర్ లా. కానీ ఆడున్నది వైవరిన్స్ ఉన్నాయి, కేఓస్ వైవరిన్ ఒకటి ఉంది. వైవరిన్ అంటే డ్రాగన్ అని అర్థం చేసుకోండి. ఆడేదో ఏముంది అట్లా. లెజెండరీ టెర్నడాన్. దాని హెల్త్ కూడా ఎక్కువనే ఉంది, అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళిపోయింది. దానికి వెళ్ళకూడదు. ఇక్కడ ఉంటే చూపెడతాను ఆగండి మీకు. నిన్న ఉండే, కానీ ఇప్పుడు ఉన్నాయో లేవో అంత ఐడియా లేదు. ఉండొచ్చు అనుకుంటున్నా నేను. కొంచెం దూరం వెళ్ళాం కదా, స్పాన్ అవుతాయి. మనము ఈ ప్లాట్ఫారమ్స్ ఏమన్నా కడితే ఫౌండేషన్స్ తోని అప్పుడు అవి స్పాన్ కావంట. అదేంటి టాక్సిక్ ఏదో ఉంది. ఆ పట్టు కెరాటిన్ అయినా దొరుకుతుంది. అగో చెప్పాను. అవ్వండి. అబ్బా కొంచెం వచ్చింది కానీ సరిపోతుందిలే ఇంత. వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, వద్దు. ఒక్క నిమిషం కూడా ఈడ ఉండకూడదు. నేను చెప్పానా డోడోరెక్స్ ఉందని ఇక్కడ. చెప్పాను డోడోరెక్స్ ఉందని. అవ్వండి. మంచిగా తని తీరా చూసుకోండి. డోడోరెక్స్. అవ్వండి డోడోరెక్స్. దాంతోపాటు లెజెండరీ టెర్నడా. అగ్రో అనుకుంటా గైస్, నేను ఇటు ఎలిమెంటల్వి ఇట్లా కిబుల్స్ ఉన్న వాటిని అస్సలు నమ్మను కదా. అస్సలు నమ్మొద్దు కదా వాటిని అయితే. ఇప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, మన దగ్గర ఏమీ లేవు రిసోర్సెస్కి. మెటల్కి మెటల్ లేదు. ఐలాండ్స్కి ఏమన్నా పోదాం అంటేనేమో ఇదేమో రీయూజబుల్ గ్రాప్లింగ్ హుక్ పని చేయట్లేదు. ఏం చేద్దామన్నా కష్టంగానే ఉంది. అవుట్ రన్ చెయ్యొచ్చు కానీ కొన్ని డోడోరెక్స్లకి అట్లాంటి వాటికి దొరికితే కష్టం మనం బతకడం. ఈ గ్రాప్లింగ్ రీయూజబుల్ది పని చేస్తే బాగుంటది. దాందే నాకు పెద్ద తలనొప్పి వచ్చి పడ్డది. అది పని చేయట్లేదు, పెట్టట్లేదు.
అబ్బాయి షోర్ కాడ ఏమి బీచ్ కాడ ఏమి ఉండకూడదు అని కోరుకుంటున్నాను. అరే నడురా బాబు, ఉంది రాఫ్ట్ ఇంత మెల్లిగా పోతుంది, లార్లో చేసేటట్టున్నది. కొంచెం దూరంలో పార్క్ చేస్తుంది, వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని. ఇప్పటిదాకా ఏదో బగ్ అనిపించింది కదా మనకి, ఏడిపోయింది అది. హాయిగా ఇక్కడ ఉంది. ఏంది ఒక్కడి దాకా వస్తుంది. 15ఆ? చీ 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 చీ. తూ దీంతోనే మంచిగా వస్తుంది, దాంతో లేదనే మరి దారుణంగా. ఛే, బక్క తప్పించి ఏం లేదు. ఈ ర్యాప్టర్ల కలర్లో పడ్డాం. హ్యూమిడిటీ, హైపోథెర్మీ ఎందుకు పడుతుంది మనకు అసలు? అబ్బా టీరెక్స్ ఉందా అక్కడ? అబ్బా డోడో రెక్స్ కూడా అక్కడే ఉంది. మెటల్ కోసం వస్తే ఒక్క మెటల్ ఓవర్ కనిపించట్లేదు. అబ్బా ఎన్ని కార్నర్లు ఉన్నాయిగా, ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని కార్నివారసే గైస్, మొత్తం అన్ని. లిటరలీ టెక్ ఎంత ఇది? 700. దీన్ని లేపేచ్చాము. హైలైట్ ఏంటంటే మనం చేత్తో కొడుతున్నాం. మన హ్యాచెట్ ఏది? అమ్మా టెక్ కొన్ని వచ్చినాయి. ఆమె సాల్ పట్టు. మన బేస్ ఇక్కడే ఎక్కడ ఉండాలి. అట్లా వెళ్ళగలం, చూద్దాం మ్యాప్లో. అబ్బా మీట్ అయిపోయింది అక్కడ. అందరు తిను 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 తిను. వస్తుంది వస్తుంది, పరిగెట్టు రాజాము. ఊరుకో ఊరుకో ఊరుకో. దొరికావా సచ్చావే. ఎక్కడికి వచ్చాం అసలు మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? అసలు మన ఇల్లు అక్కడ ఉందో కూడా మనకు తెలియట్లేదు ఇప్పుడు. వీటన్నిటిని చంపగానే మాట్లాడాలి. పట్టు, చంపగలం. ఎవడేమని ఈ చేయం ఇంత లేవు, నన్ను కొట్టడానికి వస్తావు? ఆబెలిక్స్ కాడికి అయితే వచ్చాము. మనం అసలు ఎక్కడ ఉన్నాము అసలు తెలియని కూడా తెలియట్లేదు నాకు. మన దగ్గర ఒక్కడంటే ఒక్క మెటల్ ఓవర్ కనిపించట్లేదు. ఎంత దూరం ఉరకాలి నేను అసలు?
అబ్బో యూనికార్న్ ఉంది పెగాసస్. అబ్బా ఇది ఒకటి వెనకాల పడ్డది దరిద్రపుది. అక్కడ రగాంటసారస్ అని ఒకటి ఉంది. అబ్బో బగ్గుగా ఉన్నాయి. అయ్యో అయినోగా ఎంత ఇది మస్తు ఉంటది. ఫ్లైకి అయితే ఘోరం మస్తు పని చేస్తుంది అది. కానీ దాన్ని టేమ్ చేయలేము. దాన్ని ఏంటంటే కొంచెం రిస్కీ టేమ్ అనమాట అది. సత్యం పో దానికల్లా కనిపించామా. చెప్పానా చాలా ఫాస్ట్ ఉంటుంది అనేది. దీన్ని అవుట్ రన్ చేయలేము, అస్సలు అవుట్ రన్ చేయలేము దీన్ని. దీనివి కొన్ని ప్రొజెక్టైల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని అవుట్ రన్ చేయాలన్నా కూడా చాలా కష్టం. అవుట్ రన్ చేయలేము, చచ్చిపోతాం. ఫిక్స్ చచ్చిపోతాం. దానికి తోడు మన స్టామినా అయిపోతుంది. ఇది ఇంకా గుడ్ లక్. ఇట్లాంటి లక్ ఉంటే చాలా మంచిగా బతకచ్చు. గుర్తుపెట్టుకోండి. ఆహా ప్రైమల్ అనుకుంటా కదా ఇది. ఆరిజిన్. ఆరిజిన్తో బతకడం చాలా అంటే చాలా కష్టం. దాని హెల్త్ చూసారుగా, 168 మిలియన్. ఎక్కడ బతికేది. అయ్యో నా బేస్ పైనే చచ్చినాను నేను. ఇది ఇంకా బాగుంది. నా బేస్ పైనే ఆరిజిన్ కారణం ఉంది ఒకటి. బాగుంది 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 బాగుంది. ఇప్పుడు ఒకటి గ్రేవ్ స్టోన్ తెచ్చుకుందాం. మాడెక్కిచ్చాంగా, మాడు వాడుకోవాలిగా. సిమెంటింగ్ పేస్ట్ బాగుంది కదా. వస్తుంది వస్తుంది, సిమెంటింగ్ పేస్ట్ వస్తుంది మనకి. మోటార్ అండ్ ప్రెస్టీజ్ చేస్తే సిమెంటింగ్ పేస్ట్ వస్తుంది. మనం వెళ్ళింది దాని గురించేగా, స్టోన్ గురించేగా. స్టోనే లేదు. ఒక్క పావు కొంచెం స్టోన్ ఉంటే తీసుకురాలేము. స్టోన్ కావాలి మనకు తొందరగా. ఇప్పుడు ఇప్పుడు స్టోన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి. స్టోన్ ఎక్కడ నుంచి. సో గైస్ స్టోన్ తీసుకొచ్చుకొని మీ దగ్గర కలుస్తా గైస్ మళ్ళీ. ఓకే ఫైనల్లీ స్టోన్ అయితే తెచ్చుకున్నాము. అబ్బా ఎంత తీసుకొచ్చుకున్నాం, 100 స్టోన్ అయితే తెచ్చుకున్నాం మనం. చూడొచ్చు 100 స్టోన్ తెచ్చుకున్నాం అటు ఇటు చేసి. ఏంటిది ఇప్పుడు ప్లేస్ చేయాలి కదా. సిమెంటింగ్ పేస్ట్ సిమెంటింగ్ పేస్ట్. ఎంత ఓ 10 కావాలి. సరిపోయింది. ఏడా అబ్బా ఇంకొకటి తక్కువ అవుతుందా. కెరాటిన్ ఇంకోటి ఎక్కడ ఉంది. ఒకటి ఇందులో ఉన్నాయిగా. మళ్ళీ స్టోన్ తక్కువ అవుతుందా. మళ్ళీ స్టోన్ తక్కువ అవుతుందా స్వామి. ఆయ్
పోయి మళ్ళీ స్టోన్ తీసుకొని వస్తాను. ఈసారి ఎక్కువ తీసుకొని వస్తాను స్టోన్. స్టోన్ తీసుకొని వచ్చి కలుస్తా మళ్ళీ మిమ్మల్ని. సో స్టోన్ అయితే తీసుకొచ్చేసాను నేను. స్టోన్ తెచ్చుకున్నా, ఇందులో పెట్టేశాను. ఇంకా ఇది క్రాప్ చేద్దాం. సిమెంటింగ్ కరెక్ట్ ఒక్కటి అంటే ఒక్కటి చెత్తలేదు, ఒక్కటి తక్కువైంది. ఇప్పుడు గ్రేవ్ స్టోన్ ఒకటి తయారు చేయాలి మనం. ఇది ఎక్కడ? ఇక్కడ ఉంది. ఫుల్ ఈ మాల్లో ఎక్కించుకుంటే అది ఒక ప్రయోజనం. ఇది ఇప్పుడు ఎట్లా ఫుల్ చేయాలి? అయ్యా స్వామి, నాకు రిసోర్సెస్ కావాలి స్వామి. పెద్ద లడ్డు పడ్డది. ఇప్పుడు రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్ ఎట్లా? లిటరలీ లడ్డు పడ్డది. సరే గైస్, నేను మొత్తం ఇది చేసుకొని వస్తాను. కొంచెం వెయిట్ చేయండి. మొత్తం ఇది కొన్ని రిసోర్సెస్ ఎక్కించుకొని అయితే వస్తాను గైస్. అబ్బా, ఆఖరికి మాడ ఎక్కిచ్చేసేసి మంచిగా తెచ్చుకున్నా. ఇప్పుడైతే మన లూటు మనం తెచ్చేసుకున్నాం. అమ్మా సాయిరామ్, లూట్ వచ్చేసిందయ్యా. ఇలా లూట్ వస్తే చాలు, మంచిగా ఉంటుంది. మెయిన్ ఎంత లూట్ కావాలో అంత లూట్ తెచ్చుకున్నాము. ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి, ఎలిమెంటల్ డస్ట్ వచ్చింది, ఆయిల్ వచ్చింది. ఆయిల్ కూడా ఉత్తుపుణ్యానికి దొరకదు, చాలా కష్టపడాలమ్మా ఈ ఆయిల్కి అయితే. పెట్రోల్ చెప్తున్నా, ఆయిల్కి అయితే చాలా అంటే చాలా కష్టపడాలి. ఎలక్ట్రానిక్ ఇవి వేసేద్దాం, ఇవి ఇందులో పెట్టేద్దాం. ఈ ఆయిల్తో మనకి సంబంధాలు. ఇంగట్స్ కూడా ఇంపార్టెంట్, ఇంగట్స్ కూడా చాలా అవసరం. మిగతావి అందులో వేసేద్దాం. ఆయిల్ ఇందులో వేసేద్దాం. ఆయిల్తో కూడా పని ఉంది. ఆయిల్ వేస్ట్ అనుకుంటున్నా, ఆయిల్తో చాలా పని ఉంది. బ్లడ్ మనం తీసుకుందాం. బ్లడ్ తీసుకొచ్చేసి ఇందులో వేసేద్దాం. బ్లడ్తోనే మనకి ట్రాంక్స్ వస్తాయి అన్నమాట. చూపెడతా, కన్జ్యూమబుల్స్, నార్కాటిక్స్. ఇవ్వండి, బ్లడ్తోని మనకి ట్రాంక్ వస్తాయి. ఇవి ఉన్నాయా ఈ గైస్? ఓపి బాగుంది. ఇప్పుడు బాయిల్డ్ మీట్ ఏదమ్మా, ఎన్ని వస్తాయి? నార్కో బెర్రీస్ కూడా ఉన్నాయి. ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను? 4 వచ్చాయా? 4 అనుకుంటే వచ్చేది ఎక్కువ. ఇంకెన్ని ఉన్నాయి ఇందులో? ఇందులో నాకు తెలిసి ఇందులో ఉంటాయి ప్రిజర్వింగ్ ఇట్లా. అబ్బా 72. అబ్బా, ఇది సుఖం అంటే పట్టు. దీంతో ఇప్పుడు ట్రాన్స్ఫర్ కన్జ్యూమబుల్స్ నార్కాటిక్స్ వెళ్ళలేదు. అబ్బా, దీంతో ఎన్ని అవుతాయి మనకి? ఆల్ఫా బ్లడ్ లేదా? అబ్బా, 3 ఆల్ఫా బ్లడ్డా? సరే, ఇవైతే తీసుకుందాం. దీంతో ఎన్ని వస్తాయి చూద్దాం. 9 మోర్ దాన్ ఇనఫ్ అనుకుంటున్నాను నేను. చాలా ఎక్కువ అయిపోతాయి 9.
ఎందుకంటే ఇవి నార్మల్ నార్కోటిక్స్ కంటే ఎక్కువ కొడతాయి. మన దగ్గర ఇవి యారోస్ ఉన్నాయి కదా, యారోస్ కూడా క్రాఫ్ట్ చేద్దాం కొన్ని. యారో అన్లాక్ చేశాను నేను. అన్లాక్ చేసా. ఒక 50 అయితే వస్తే రావు చూద్దాం. అనుకున్నా ఈ పుల్లుది పని చేయదు ఇది. ఫస్ట్ టైంకి 10 ఉన్నాయిగా, 10 అయితే ఇందులో పెట్టుకున్నా. ఇవి బాగా పనికొస్తాయి. బ్లడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. పారాసార్ని తీసుకొని పోవాలి మనం. ఎట్లాంటి ప్లేస్కి పోవాలంటే కొంచెం ఇవి తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవాలి. మీట్ కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి. మనకి కిరాటిన్ ఎక్కువ వస్తే బాగుంటుంది. ఫ్లైయర్ అన్లాక్ అయితే చాలా బాగుంటుంది. అన్లాక్ అయిపోయింది అనుకుంటాగా ఫ్లైయర్. ఒక్క నిమిషము. ఇందులో లేవు హైడ్. ఫ్లైయర్ అన్లాక్ అయింది. 78 ఉందంటే ఫ్లైయర్ వచ్చేసిందన్న. ఫ్లైయర్ వచ్చేసింది మాక్సిమం. వచ్చేసింది ఫ్లైయర్. హైడ్ ఫైబర్ కావాలంతే. అబ్బా ఇందా నుంచి హైడ్ ఒకటి కావాలి. హైడ్ ఎంతసేపులే పంపేసి తీసుకోవచ్చులే, కానీ హైడ్ అంత ప్రాబ్లం ఉండదు. ఇంక్యుబేట్ చేసేసి తీసుకుందాం. ఇంక్యుబేషన్ కూడా ఏమంత ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. 69 అజావు ఇద్దరు. ఇది స్ప్లిట్ చేసేసి చేసేద్దాంలే, కానీ ఇదేం చేద్దాం. ఇందులో ఏమున్నాయి? అబ్బా బాబా ఇంత ఎక్కువ వచ్చినాయా? ఇందులో వుడ్ లేదా? వుడ్ పుల్ చేద్దామా? వుడ్ 100 పుల్ చేద్దాం. 100 పుల్ చేసి 50 ఎక్కడ పెట్టుకుందాం. 50 వచ్చేసి ఎక్కడ పెడదాం. ట్రాన్స్ఫర్. ఇదొకటి, ఇదొకటి. ఇప్పుడు వీటిని ఇంక్యుబేట్ చేద్దాం. ఇంక్యుబేట్ చేయడానికి ఓ బయటికి వేస్తే ఇంక్యుబేట్ అయిపోతుంది. 2 కోల్డా. ఇట్లాంటి తలనొప్పులు తీసుకురావద్దు మీరు. ఫస్ట్ అయితే ట్రాంక్ ఆరో సెట్ చేద్దాము. మనకి ఏమేం కావాలి ఆరోస్ చేయడానికి? ఒక్కొక్కసారి పుల్ అవుతుంది, ఒక్కొక్కసారి అసలు పుల్ అవ్వట్లేదు. ఏంది ఇది అసలు? ఇది అంతా ఇదే డిమానిక్ దా? ఓకేలా. ఓకే, ఇది దీని లోపల పెట్టేద్దాం. ట్రాన్స్ఫర్. వెపన్స్, ఏమో. రెండు కావాలా? చాలా కాస్ట్లీ ఉన్నాయి నిజంగా. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ట్రాంక్ ఆరోస్ కూడా కొన్ని చేసుకొని పోదాం. ఇంకేం చేస్తాం మనం? కేబుల్స్ చేయలేము. హీలింగ్ ఏమేం కావాలి? క్రిస్టల్ కావాలా? అది కూడా 10. చాలా బాగుంది ఇది. చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇవన్నీ చాలా మటుకి. ఇది పుల్ చేద్దాము. బాయిల్డ్ మీట్ క్యాంప్ ఫైర్ లో నుంచి పుల్ చేద్దాం. మెల్లిగా అవుతుంది ఇది. ఇది ఎందాక వచ్చింది? ఓకేలే, నువ్వు ఆగిపోము ఒకటి. ఏం చేద్దాం అనుకున్నావు అసలు?
ఓకే. ట్రాంక్లైజర్ ఆరోస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే మనము దానికి ఇది చేసేద్దాం. ఈ రెండింటిని బయటికి తీద్దాం. ఈ రెండింటిని లేపేద్దాం. ఇదొకటి, ఇదొకటి. బాయ్ బాయ్ గైస్. సీ యూ, సీ యూ, సీ యూ. వెళ్ళిపోండమ్మా మీరు. కార్నివారస్ ఉంటే ఏమన్నా కొంచెం ప్రయోజనం ఉంటుంది. లాస్ట్ టైం చేసిన తప్పు చేయదు. 24/7 తక్కువ. మెటల్తో కొడితే ఏంటి ఎక్కువ వస్తున్నాయి. డ్యామేజ్ కూడా ఎక్కువ తగులుతుంది. 116. ఓకే, సరిపోద్దేమో అనుకుంటున్నా. ఏ ట్రాన్స్ఫర్ సార్ మోర్ దాన్ ఎనఫ్. నువ్వు వచ్చేసాయి, ఫైబర్ వచ్చేసాయి, పీటీ సాడిల్ వచ్చేసింది. 1 మిషన్ కంప్లీటెడ్. నైట్ టైం అయింది కదా, ఇది స్కిప్ చేసేస్తున్నా నేను. బోర్ కొడుతుంది మీకు, నైట్ టైం అంతా కనిపించదు. నైట్ ఎక్స్ప్లోజన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. నైట్ టైంని స్కిప్ చేసేస్తాను నేను. అంటే కొంచెం మీ ప్రోగ్రెషన్ లైట్గా చూపెడతాను, మిగతాది స్కిప్ చేసేస్తాను. పారసార్లకి సారీ, స్టాండింగ్ టార్చ్లు తీసుకుందాం, కొన్ని పనికి వస్తాయి. అన్లాక్ చేయాలిగా. ఓకేలే. ఇది టార్చ్ అబ్బా. ఇప్పుడు అన్లాక్ చేసాను, ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యి ఇక్కడ ఉంది. ఒక 4 తీసుకుందాం. 4 వచ్చేస్తే చాలు. ఇప్పుడైంది ఇంకా. ఈ టార్పర్ కొంచెం ఎక్కువ కొడతాయేమో. 4 టైమ్స్ బెటర్ దాన్ నార్మల్ ర్యాంక్ యారోస్. ఇది 6 టైమ్స్. అబ్బో, చాలా ఎక్కువ 6 టైమ్స్ అంటే. ఏదో పెడదాం అనుకున్నాం. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. వుడ్ పుల్ చేద్దామా? వుడ్ 100 పుల్ చేద్దాం, 25 పెడదాం. ఫుల్ పిచ్ 25. సరిపోతే ఎంతో కొంత పెట్టేద్దాం. మొత్తం పొరబాబు. 1 2 3 4. ఇప్పుడు మన పారాసార్ల ఎగ్స్ వదిలేద్దాం బయటికి. ఓ ఓ ఇంక్యుబేట్ అవుతున్నాయి అమ్మ. ఇంక్యుబేట్ అవుతున్నాయి, ఇంక్యుబేట్ అవుతున్నాయి, ఇంక్యుబేట్ అవుతున్నాయి. పొద్దున్న కావచ్చింది అనుకుంటా నాకు తెలిసి.
ఏందయ్యా ఇది? మేల్ అయితే రేజ్ చేసి చంపేద్దాం మిస్, లైట్ అదేం కాదు. మేల్స్ ఏమంత ఏం చెయ్యవు కానీ ఫీమేల్స్ కావాలి మనకి. ఇప్పుడు ఫీమేల్ని చంపేస్తాం అనుకోండి, ఫీమేల్ని లోపల పెట్టేద్దాం, లోపల వేసేద్దాం. ఇది దీన్ని లోపల పెడదాం ప్రస్తుతానికైతే. మనకి ఇవి ఎగ్స్ ఇస్తాయి, ఎగ్స్ తోని కిబుల్ చేసుకోవచ్చు. మనకి టెరనోడాన్ అయితే ఇది వచ్చేసింది సాడిల్. వీటితో నీ ఎగిరేద్దాం, బయటికి వెళ్ళిపోతాం. ఓయమ్మో హైడ్రో డ్రాగన్ ఉంది, అయ్యో. డెత్ వామ్ అంట వాల్కానిక్. ఏంది టీటీ సాడిల్ అయితే అయిపోయింది. ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవద్దు, చూడాలి మంచి మంచివి ఏమేమి ఉన్నాయో. ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోకూడదు. స్టామినా పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి హెల్త్ పెట్టాను. హైడ్రో హైడ్రో అది ఇవి ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడే ఎక్కడొకటి ఉంటుంది గైస్. టాక్సిక్ ఒకటి ఉంది ఇక్కడ లోపల, ఇక్కడే ఎక్కడో వీటికి ఉంటుంది. ఇది బీవర్ డ్యామ్ ఒకటి ఉంటుంది. అంటే ఇవి బీవర్సే కానీ ఇటు పేరు కొంచెం పాతకాలంలో వేరే ఉంది. కొంచెం హై లెవెల్ ఏదైనా పట్టుకోవాలి మనం. పీటీ మ్యాక్స్ లెవెల్ తీసుకుందామా? కానీ ఇక్కడ ఎక్స్ప్లోజన్లు జరుగుతున్నాయిగా. దిగింది అది కిందకి. ఓ అమ్మ, అదేంది? టాక్సిక్ స్టెగోసారసా? చూద్దామా దాన్ని కొట్టి. నువ్వు ఇరికే వస్తాయి నాకు ఇంకా మంచిగా. ఫోర్. అబ్బా అబ్బాయి ఎంత మంచిగా నాకయ్యో అమ్మ. ఇట్లాంటివి ఉంటే ఈజీ ఉంటాయి మనకి. దీని మేలే పర్వాలేదు, డీసెంట్ గానే ఉంది. సరే సరే, దీన్ని వదిలేసి మనం కొంచెం ఆగుదాం. ఎడ కొద్దిసేపు వెళ్ళిపోదామా? ఒక్క ఆరోకి ఇది నాక్ అయిపోయింది. లిటరలీ టాక్సిక్ వి చాలా బాగున్నాయి. స్టాట్స్ ఫుడ్లో ఎక్కువ ఉన్నాయి ఎందుకు వీటికి? ఆక్సిజన్ లోనే ఎక్కువ ఉంది దీనికి. 22 వెయిట్, ఓకే వెయిట్ అయితే ఓకే. మేలే మరీ 16 ఉందా? వచ్చి నేను 16 లేదా అని అంటున్నా అంటే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒకటి కనిపిస్తూ ఉన్నట్టుంది నాకు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ కార్నర్ లో ఇక్కడ 16 అని కనిపిస్తుందా?
మేలే చెత్తలో ఉందని అర్థం చేసి 18 minutes ఆగుద్దిగా. అప్పటి లోపల టైం అయిపోవచ్చు. ఒకవేళ చూద్దాం. ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఎఫిషియన్సీ బాగుంది. ఓకే. అబ్బో, కింద ఎక్స్ప్లోజన్స్. ఏముందబ్బా కింద? దాని చుట్టుపక్కలకు పోయినామా చచ్చిపోతాం. డెమానిక్ డోడో. డెత్ కన్ఫామ్. సరే, 18 minutes లోపల అట్లా ఏమైతే అయిపోద్ది కానీ వదిలేద్దాం దాన్ని. మనము ఒక్క మిషన్ చేయబోయి 10 మిషన్లు చేస్తున్నాం. ఒక్క మిషన్ అంటే ఒక్కటే క్లియర్ అయింది. అదే ప్లేయర్ ఒక్కటి. ఇంకొక మెయిల్ ఒక టెర్రడౌన్ దొరికితే బాగుంటది కానీ. కిందకి వెళ్ళిపోయిందా? ఏంది ఇది? కింద చూపెడుతుంది. అయ్యా అయ్యా, ఇది కింద పోతే నేను ఏం చేయలేను అయ్యా. గ్లిచ్ అయిందా? బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఆహా, గ్లిచ్ అయింది. పో పో పట్టు. ఇప్పుడు నేను ఏం చేయలేను గ్లిచ్ అయినాక. పోయింది పో. కష్టం టెర్నడౌన్ ఇప్పుడు టైం కూడా అవడం. కష్టమేలే, లైట్. డోడోలో తెచ్చుకుందాం. మ్యాప్లో ఓపెన్ ఫైండర్ డోడో. కష్టమే అది టైం కూడా అవడం. టైం అయినప్పుడు చూద్దాం. లైట్ వదిలేస్తా, పిచ్చ లైట్ పోతే పైన ఉంటుంది. ఒక డోడోన్ అయితే దీంతో పైకి అయితే ఎత్తుకొని రావచ్చు. దీనికి ఏం పని ఉండదు, లిటరలీ వాల్కెనిక్ డోడోలకి. ఇంతే, దీన్ని ఇట్లా పట్టుకొని వచ్చేడాలి. ఆ కొండ మీదకి ఎత్తుకొని పోదాం నేను. పోగలనా అంటారు? అయ్యో, పిల్ల కూడా వచ్చిందా? ఇంకా బాగుంది కదా. రామాను నాకైతే పిల్లండి. మెయిలా ఫీమేల్? ఇది మెయిల్, ఇది ఫీమేల్. ఆ లక్ అంటే ఇది మన దగ్గర ఉన్నాయిగా. ఇది పెట్టేద్దాం, వాడు ఉంటుంది. బౌలర్తో కొడితే అయిపోతుండే కానీ ఎందుకులే పట్టు అని చెప్పేసి ఇంకా ఇట్లనే ఆరో వేస్ట్ చేస్తాం.
హెల్త్ తక్కువ ఉంది కదా అందుకని తొందరగా తింటుంది అనుకుంటా. అటు ఇటు పోతున్నావు. వెయిట్ ఏది రామ్మా, వచ్చేసా. సైలెంట్గా పోయి వీటిని బేస్ కాడ పెట్టేద్దాం. ఇది ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఉందా అది? గ్లిచ్ వల్ల ఇది మౌంటైన్స్ లోపలికి వెళ్ళిపోయింది. అది ఆ గ్లిచ్ కాకుండా ఉంటే బాగుంటుండే అది. పట్టండి. ఎగ్స్కి అయితే ప్రాబ్లం లేదు కానీ లిటరలీ ఇది అవుతుందో అవ్వదో అవ్వదని అనుకుంటున్నా. చాలా టైం పట్టేటట్టుంది. మనం పెట్టిందే నార్మల్ది. నార్మల్ టైమింగ్ ఫుడ్ పెట్టాం దానికి, కాదు అంత తొందరగా. ఇదే ఇది 50 లెవెల్ లైట్, 50 వేస్ట్. 50 హై లెవెల్ టైం చేస్తే మనకి స్టాట్స్ హై వస్తాయి అన్నమాట. నేను నేను కూడా స్టార్టింగ్ లోనే తక్కువ లెవెల్ టైం చేస్తాను అనుకోండి. స్టామినా తక్కువ ఉంటే ఇది ఒక ప్రాబ్లం. పద్దాక లాగాల్సి వస్తుంది ఎక్కడ అంటే అక్కడ. ఏది మన బేస్ అసలు? ఎక్కడ ఉంది రాబోయే? ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్. ఎంత 97.3% అడాలసెంట్ అంట. అయిపోయింది. అడల్ట్కి వచ్చేసిందా? వీటిని ఇట్లా బయట వేసేద్దాము. ఈరోజు అయితే అయిపోయింది కదా. ఇది ఎందుకు వచ్చింది బయటికి? దాదాపు బయటికి రా. రైట్ పిక్. ఓకే. మీరు కూడా మీరు కూడా ఎగ్స్ పెట్టండి అమ్మా నా కోసం. నాకు కావాలి, ఎగ్స్ కావాలి. ఐ వాంట్ ఎగ్స్. పెట్టండి పెట్టండి బాగా. మీరు రీప్రొడక్షన్ చేయండి. అబ్బా అది పీటీ అయిపోతే బాగుంటది. అది నిజంగా చాలా బాగుంటది. ఆ పీటీ అయిపోతే చాలా మంచి లెవెల్ పీటీ అది. ఈ పూప్ కూడా చాలా ఇంపార్టెంట్ గా లిటరల్లీ చెప్తున్నాగా. పూప్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మేలేలో నాకు పాయింట్స్ లేవా? ఇది ఇంకా బాగుందిగా. ఎగ్స్ పెట్టండి అంటే శ్రీనివాస్ వస్తున్నాను.
ఫుడ్ డ్యామేజ్ ప్లస్ 33%, ఆర్మరీ ప్లస్ 33%. నువ్వేంటి డ్యామేజ్, ఆర్మరీ నీకు కూడా సేమేనా? అబ్బా అది దగ్గరకు వచ్చేసింది లిటరలీ, చాలా దగ్గరకు వచ్చేసింది అయ్యా. కానీ అవ్వదేమో అనుకుంటున్నా. అవ్వదు, కష్టం పైన అవుతుంది అది. అది టేమ్ అయితే లక్. అక్కడికైతే వెళ్దాం. మన పీటీఏది ఎందుకు బొక్క. బుల్లెట్లకు చార్కోల్ వస్తుంది కానీ ఎందుకులే మరీ ఎక్కువ వేస్ట్ చేయడం. పీటీ తీసుకొని అక్కడికి వెళ్దాము. అది దగ్గర ఉన్నప్పుడు టేమ్ అయితే ఏంటంటే మనల్ని ఫాలో చేస్తుంది. ఫాలో చేసినప్పుడు సోల్ గన్లోకి తీసుకోవచ్చు దాన్ని. దాన్ని సోల్ ట్రాప్ చేయొచ్చు. అదొక పాసిబిలిటీ ఉంది. చూద్దాం ఒకసారి, అవుతుంది లేదా లేదు లైట్. లాస్ట్ కొంచెం ఉంది కాబట్టి అవ్వదేమో అనుకుంటున్నా. అబ్బో ఇంకా 30% పోవాలి, 30 పోవాలి ఇంకా, అప్పుడు అవుతుంది. అయిపోయిందా? లెజిట్, లిటరలీ. లక్, లక్ అంటే ఇట్లా ఉండాలి. లక్ ఏమో కానీ అటేమన్నా బయటకు వస్తుందా? ఇంకా రావట్లేదు. ఇక్కడ ఉంది. చదువు నువ్వు ఇంటికి వచ్చేసి. అంతే పట్టు, వచ్చేసాక తర్వాత చూసుకుందాం. పీటీ, మంచి పీటీ వచ్చింది మన స్టోరీ చిల్లకి. లైవ్ చేద్దాం అనుకుంటున్నా గైస్ నేనైతే, కానీ ఇంట్లో కొంచెం సపోర్ట్ లేదు. లైవ్ అయితే చూస్తా, మధ్యలో లైవ్ ఎప్పుడైనా చేయడానికి.
ఇంటికైతే వచ్చేసాము. అనుకున్నా, నేను అనుకున్నా, ఇలా అవుతుంది అనుకున్నా. మన పీటీ ఏది? ఇదైతే హై లెవెల్ ఉంది కొంచెం. ఈ పీటీ ఇది ఉంది కదా. ఏదప్పా ఇది? ఎయిట్. మన లోపలికి వచ్చింది. ఆ పీటీ మీద స్ట్రైప్స్ మంచిగా ఉండే, లిటరలీ చాలా బాగుంది. నువ్వు సోల్ దాంట్లోకి వెళ్ళిపో, ఇందులోకి వెళ్ళిపోను. ఇందులో అసలు మనం ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కావాలి అని ఫర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తలేవు. హెచ్పిలా కొంచెం పెడదాము 2 స్టాట్స్. స్టామినా ఉండాలి, స్టామినా కావాలి. సో bye guys, see you guys next time. Bye 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 bye. Thank you for watching guys.